హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి కుమార్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు తెలంగాణ చరిత్రలో భాగంగా ఈ క్లాస్లో మీకు శాతవాహనుల అనంతరం తెలంగాణని పరిపాలించిన ఇక్ష్వాకు వంశం గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతాన్ని దాంతోపాటు కోస్టల్ ఆంధ్ర ప్రాంతాన్ని కలిపి పరిపాలించిన వంశం ఏదంటే ఇక్ష్వాకు వంశం. సో ఈ ఇక్ష్వాకు వంశం పూర్వీకుల గురించి తెలుసుకోవాలంటే అసలు ఈ ఇక్ష్వాకు వంశం ఏర్పడడానికి ముఖ్య కారణం వశిష్ఠపుత్ర శ్రీశాంతములుడు. మీరు గమనించినట్లయితే మీకు మ్యాక్డోనియా ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఏమని చెప్పాడు, మూడో పులోమావి తన సేనాధిపతి అయిన శ్రీశాంతములుడు తన మీద దాడి చేసి రాజ్యాన్ని ఆక్యుపై చేశాడని మనకు మ్యాక్డోనియా శాసనంలో క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ మ్యాక్డోనియా ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఈ వశిష్ఠపుత్ర శ్రీశాంతముల ఇక్ష్వాకు వంశాన్ని స్థాపించాడండి, ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సో ఈ ఇక్ష్వాకు సామ్రాజ్యం గురించి చరిత్రకారులు దగ్గర భిన్నమైన వాదనలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ ఇక్ష్వాకు వంశం వాళ్ళు ఉత్తర భారతదేశం వాళ్ళని మనకి పురాణాల్లో విష్ణు పురాణం ద్వారా తెలుస్తుందండి. విష్ణు పురాణం ద్వారా ఈ ఇక్ష్వాకు అనేవాళ్ళు ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళని, దాంతోపాటు నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్లో నాగార్జునకొండ శాసనంలో ఈ ఎవరు వేయించారు? నాగార్జునకొండ శాసనం వీరపురుషదత్తుడు వేయించారండి. నాగార్జునకొండ శాసనంలో ఏమని మెన్షన్ చేస్తుందంటే, తాము ఎవరైతే దేవుడు శ్రీరాముడు ఉన్నారో తాము శ్రీరాముడి కులం వాళ్ళని, శ్రీరాముడు తెగ వాళ్ళని చెప్పుకోవడం జరిగింది. అదే ఇక్ష్వాకు వంశం. మనం వినే ఉంటాం సాంగ్లో, ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవే. సో వీళ్ళ ఇక్ష్వాకు వంశం వాళ్ళని నాగార్జునకొండ శాసనంలో మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు బుద్ధుడి తెగ శాక్య, ఈ శాక్య వంశానికి చెందిన వాళ్ళమని, దాంతోపాటు ఇక్ష్వాకు వంశానికి చెందిన వాళ్ళని వాళ్ళే నాగార్జునకొండ శాసనంలో ఈ ఇక్ష్వాకు వంశం వాళ్ళు ముద్రించుకోవడం అనేది జరిగిందండి. దాంతోపాటు ప్రముఖ చరిత్రకారుడు సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం ప్రకారం ఈ ఇక్ష్వాకు వంశం వాళ్ళు, ఇక్ష్వాకు వాళ్ళు చెంచు తెగ చెందిన వాళ్ళని ఈయన ఒక అభిప్రాయం అండి. ఓకే, చెంచు తెగ శ్రీశైలం దగ్గర ఉంటారండి. ఓకేనా, ఈ చెంచు నల్లమల ఫారెస్ట్లో ఉంటారు. ఈ చెంచు చెప్పాలంటే పీవీటీజెస్లో తెలంగాణలో 4 పీవీటీజెస్ గ్రూప్లో ఒకటి చెంచు తెగ. ఓకేనా, సో ఈ చెంచు తెగ చెందిన వాళ్ళని ఈ సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం. దాంతోపాటు ఆర్జీ బండార్కర్, ఈ ఆర్జీ బండార్కర్ అభిప్రాయం ప్రకారం వీళ్ళు క్షత్రియులు. ఆర్జీ బండార్కర్ ప్రకారం వీళ్ళేంటి, క్షత్రియులు అని ఆయన పేర్కొనడం జరిగింది. ఓకేనా, సో మీరు చూసినట్లయితే ఈ ఇక్ష్వాకు వంశాన్ని స్థాపించిన వాడు వశిష్ఠపుత్ర శ్రీశాంతములుడు. ఈ వశిష్ఠపుత్ర శ్రీశాంతములుడు వీళ్ళు శాతవాహనులకి సామంతులుగా ఉన్నారు. ఎవరైతే మూడో పులోమావి ఉన్నాడో, మూడో పులోమావి టైంలో ఈ వశిష్ఠపుత్ర శ్రీశాంతముల అటాక్ చేసి ఆయన్ని దగ్గర నుంచి ఆ రాజ్యాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. శాతవాహన డైనాసిటీని క్యాప్చర్ చేయడం జరిగింది. సో దాంతో ఆయన ఇక్ష్వాకు వంశాన్ని ఇలా స్థాపించడం జరిగింది. సో మీరు ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ ఇక్ష్వాకు వంశానికి ఇక్ష్వా అనే పదానికి అర్థం ఏంది అంటే చెరుకు అండి. ఇక్ష్వాకు పదం యొక్క అర్థం ఏంది? ఇక్ష్వా అంటే అర్థం చెరుకు అని మీరు గమనించాలి. ఓకేనా, సో దీని తర్వాత ఇప్పుడు మనకి కొన్ని వీళ్ళ యొక్క పురాణాల్లో వీళ్ళ గురించి ఉన్న సమాచారం ప్రకారం ఇక్ష్వాకులు మొత్తం 8 మంది రాజులని పురాణాలు పేర్కొనడం జరిగిందండి.
కానీ మనకు దొరికిన శాసనాల ప్రకారం, శాసన ఆధారాల ప్రకారం మనకి నలుగురు ఇక్ష్వాకు రాజులు మాత్రమే ఉన్నారని మనకి శాసనాల ద్వారా తెలియడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ నలుగురు ఇక్ష్వాకుల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ రాజు వచ్చేసి వశిష్ఠపుత్ర శశాంతముల. ఓకే, సో ఈ వశిష్ఠపుత్ర శశాంతముల గురించి చెప్పాలంటే ఈయనే కదండి ఫౌండర్, ఇక్ష్వాకు వంశం యొక్క ఫౌండర్, ఇక్ష్వాకు వంశం యొక్క సామ్రాజ్య స్థాపకుడు ఈ వశిష్ఠపుత్ర శశాంతముల. ఈయన రాజ్యానికి వచ్చిన తర్వాత సామ్రాజ్యాన్ని వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరింపజేశారండి. ఎలా? వివాహ సంబంధాల ద్వారా. సో ఈ శశాంతములకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, హాస్యశ్రీ, శాంతశ్రీ. హార్యశ్రీ. సో ఈ ఇద్దరిని వేరే కింగ్స్కి ఇచ్చి వివాహం చేసి దాని ద్వారా కూడా రాజ్యాన్ని విస్తరింపజేయడం అనేది జరిగింది. దాంతోపాటు మనందరికీ తెలుసు రుద్రదాముడు, ఉజ్జయిని కింగ్ రుద్రదాముడు గిరినాథ్ శాసనం వేయించారని చెప్పాను. ఆ రుద్రదాముడి యొక్క కుమార్తె రుద్ర భట్టారికను తన కొడుకు శశాంతముల యొక్క కొడుకు వీరపురుష దత్తుడికి ఇచ్చి వివాహం చేస్తారండి. వీరపురుష దత్తుడికి ఇచ్చి వివాహం చేయించడం జరుగుతుంది. దాంతోపాటు ఈయన ఈ వ్యవసాయం కోసం 1,00,000 నాగలను దానం చేస్తాడు, 1,00,000 గోవులను దానం చేయడం అని జరుగుతుంది. ఓకే, రైతుల కోసం. ఈ ఇక్ష్వాకు వంశంలో ఈ శశాంతముల 3 శాసనాలు కూడా వేయించాడండి. చాలా ఇంపార్టెంట్ ఆ 3 శాసనాలు. ఒకటి దాచేపల్లి శాసనం, 2 రెంటాల శాసనం, రెంటాల ఇన్స్క్రిప్షన్, 3 కేచనపల్లి ఇన్స్క్రిప్షన్. సో ఈ 3 శాసనాలు గుర్తుంచుకోవాలంటే ఆ కోడ్ పెట్టుకోండి. కేడిఆర్ అని గుర్తుంచుకోండి. కేడిఆర్. కే అంటే కేచనపల్లి ఇన్స్క్రిప్షన్, డి అంటే దాచేపల్లి ఇన్స్క్రిప్షన్, ఆర్ అంటే రెంటాల ఇన్స్క్రిప్షన్, రెంటాల శాసనం అని గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఈయన ఈ చెప్పాను రైతుల కోసం 1,00,000 నాగళ్ళు దానం చేయడం, దాంతోపాటు 1,00,000 గోవులను దానం చేయడం వల్ల ఈయనకి బిరుదులు కూడా వచ్చాయండి. ఈయన బిరుదులు వచ్చేసి గో శతసహస్ర, దాంతోపాటు శతసహస్ర హాలక, ఓకే. నేను ఎన్నుకున్న బిరుదులు ఏంటండి? గో శతసహస్ర హాలక, నాగళ్ళను దానం చేశాడని, దాంతోపాటు 1,00,000 గోవులను కూడా దానం చేశాడని మీకు చెప్పాను. దాంతోపాటు ఈయన తర్వాత కింగ్ అయింది వీరపురుష దత్తుడు అండి. ఇక్ష్వాకు వంశంలో 2వ రాజు వీరపురుష దత్తుడు. ఇక్ష్వాకు వంశంలోనే గొప్ప రాజు కూడా వీరపురుష దత్తుడు అండి. ఈ వీరపురుష దత్తుడిని గోల్డెన్ ఎరా అంటారండి, పీరియడ్ని. వీరపురుష దత్తుడు ఇక్ష్వాకు వంశంలో 2వ రాజు. ఈ వీరపురుష దత్తుడు గురించి చెప్పాలంటే మొత్తం ఇక్ష్వాకులందరిలో గొప్పవాడు, ఇక్ష్వాకు అందరిలో గ్రేటెస్ట్ కింగ్గా పేర్కొనడం జరుగుతుందండి ఈయన్ని. దాంతోపాటు ఇక్ష్వాకు వంశంలో గోల్డెన్ పీరియడ్, దాన్ని స్వర్ణయుగం అంటారండి, స్వర్ణయుగం. సో ఈయన పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పోలుస్తారు. దాన్నే మనం గోల్డెన్ ఎరా అంటాం. మీకు శాతవాహనులు చెప్పాను.
శాతవాహనుల టైంలో గోల్డెన్ పీరియడ్ ఎవరిది? హలుడిది. ఈ ఇక్ష్వాకుల వంశంలో గోల్డెన్ పీరియడ్ ఎవరిని అంటారు? వీరపురుషదత్తుడిది గోల్డెన్ పీరియడ్గా పేర్కోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈయన కొన్ని శాసనాలు కూడా వేయించారండి. ఆ శాసనాల ద్వారానే మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ శ్రీశాంతమూలుడు వశిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు వీళ్ళు శాతవాహనుల సామంతులుగా ఉన్నారు అని తెలిపే శాసనం అల్లూరి శాసనం. ఆ అల్లూరి శాసనం వేయించింది కూడా మనకి వీరపురుషదత్తుడని గమనించాలి. ఈయన యొక్క శాసనాలు గుర్తుంచుకున్నట్లయితే ఈ శాసనాలకు ఒక కోడ్ పెట్టుకోండి. అనుజ అని గుర్తుంచుకోండి. ఈయన శాసనాలు గుర్తున్నాడంటే అనుజ అని కోడ్ పెట్టుకోండి. ఏ అంటే అల్లూరి ఇన్స్క్రిప్షన్, ఎన్ అంటే నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్, ఉ అంటే ఉప్పగూడూరు ఇన్స్క్రిప్షన్, ఉప్పగూడూరు. దాంతోపాటు జే అంటే జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్. దాంతోపాటు ఏ అంటే అల్లూరి, దాంతో నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్, ఉప్పగూడు ఇన్స్క్రిప్షన్, జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్, ఇంకొకటి అమరావతి ఇన్స్క్రిప్షన్, ఇంకోటి వచ్చి అమరావతి ఇన్స్క్రిప్షన్. కోడ్ గుర్తుంచుకోండి. అహుజా అనే కోడ్ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారండి. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే శ్రీశాంతమూలుడు 3 శాసనాలు వేయించిండు, ఈయన 5 శాసనాలు వేయించిండు. సో దానికేం కేడిఆర్ అని పెట్టుకోండి. శ్రీశాంతమూలుడికి కేడిఆర్ అని. ఈ ఈ వీరపురుషదత్తుడు వేయించిన శాసనానికి అనుజ అని పెట్టుకోండి. ఏ అంటే అల్లూరి శాసనం, ఎన్ అంటే నాగార్జున కొండ శాసనం, నెక్స్ట్ యు అంటే ఉప్పుగూడూరు శాసనం, జే అంటే జగ్గయ్యపేట శాసనం, ఏ అంటే మళ్ళీ అమరావతి శాసనం అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈయనకి ఒక బిరుదు కూడా ఉందండి. ఈయన దక్షిణ అశోకుడు అంటారు. వీరపురుషదత్తుని ఏమంటారు? దక్షిణ అశోకుడు అంటారు. మరి ఎందుకు దక్షిణ అశోకుడు అంటారు? బౌద్ధ మతానికి అశోకుడు ఎంతైతే సేవ చేశాడో దక్షిణ భారతదేశంలో ఈ వీరపురుషదత్తుడు కూడా దానికి అంత సహకారం అందించడం జరిగింది. దాంతోపాటు ఈయన పీరియడ్లోనే వైదిక మతం కాస్త బౌద్ధ మతంగా చేంజ్ చేస్తాడు. దాంతోపాటు ఈ నాగార్జున కొండలో దొరికిన ఒక ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఒక శిల్పంలో ఈయన శివలింగాన్ని తన కాలుతో తొక్కుతున్నట్లు ఒక ఆనవాళ్ళు కూడా మనకి అక్కడ దొరకడం జరుగుతుంది నాగార్జున కొండలో. ఓకే. దాంతోపాటు ఈయన గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం ఇండియాలో మన భారతదేశంలో మేనత్త కూతుర్ని వివాహం ఆడే సాంప్రదాయం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది గమనించాలి. ఈయనకి మొత్తం 5 భార్యలు ఉండేవాళ్ళండి. 5 భార్యలు, 2 మేనత్తలు అని చెప్పాను, హర్షశ్రీ అండ్ శాంతశ్రీ. హర్షశ్రీ శాంతశ్రీ ముగ్గురు కూతుర్ని ఈయన చేసుకుంటాడు. దాంతోపాటు రుద్రదమనుడి యొక్క కూతుర్ని చేసుకుంటాడు, ఇంకో కింగ్ కూతుర్ని. మొత్తం చివరి భార్య రుద్ర భట్టారక. ఓకేనా? సో ఇట్లా 5గురిని వివాహం చేసుకోవడం జరిగింది ఈయన. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మేనత్త కూతుర్ని వివాహం ఆడే సాంప్రదాయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్ష్వాకు వంశం నుంచి స్టార్ట్ అయింది అని గమనించాలి. దాంతోపాటు ఏ రాజు పీరియడ్ నుంచి అంటే వీరపురుషదత్తుడి నుంచి అని మీరు గమనించాలి. ఓకేనా? దాంతోపాటు ఈయన బౌద్ధ మతం చాలా ప్రోత్సహించాడని చెప్పాను, చాలా ఆదరించాడని చెప్పాను. దానికోసం శ్రీపర్వత యూనివర్సిటీ కడతాడండి. శ్రీపర్వతం యూనివర్సిటీ. ఈ శ్రీపర్వత యూనివర్సిటీ ఇది మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం. ఓకేనా? మొత్తం ఇండియాలోనే మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం శ్రీపర్వత విశ్వవిద్యాలయం. అది నాగార్జున కొండలోనే ఉంది. దాన్ని నిర్మించింది వీరపురుషదత్తుడు అని మీరు గమనించాలి. ఓకే. సో ఈ వీరపురుషదత్తుడు తర్వాత కింగ్ అయింది యహుబుల శ్రీశాంతమూల. ఈ వీరపురుషదత్తుడు తర్వాత కింగ్ అయింది వీరపురుషదత్తుడి తర్వాత యహుబల శ్రీశాంతమూల ఆ రాజు కింగ్ అయ్యాడండి. సో ఈయన కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మన 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 భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తాతల పేర్లను మనవళ్ళు పెట్టుకోవడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. మీకు శాతవాహనుల టైంలోనేమో తల్లి పేర్లకి ముందు ఈ తల్లి పేరు ముందు వీళ్ళు రాజులకు ముందు పెట్టుకోవడం శాతవాహనుల నుంచి స్టార్ట్ అయింది.
ఇక్కడ నుంచి ఈ ఇక్ష్వాకుల దగ్గర నుంచి తాతల పేర్లను పెట్టుకోవడం అనేది ఇక్ష్వాకు వంశం నుంచే స్టార్ట్ అనేది మీరు గమనించాలి. ఓకేనా? సో ఈ హెబుల సిద్ధాంతంలో తాత పేరే పెడతారు. సో అది ఇక్కడ నుంచే మనం స్టార్ట్ అయిందని గమనించాలి, ఇక్ష్వాకు వంశం నుంచే స్టార్ట్ అయిందని గమనించాలి. దాంతోపాటు ఈయన టైం పీరియడ్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని ముద్రిస్తాడండి. ఈయన టైంలో ప్రాకృత భాష, వీళ్ళది అధికార భాష ఇక్ష్వాకులది ప్రాకృతమండి. ఆ ప్రాకృతాన్ని సంస్కృతంగా చేంజ్ చేస్తాడు, సంస్కృతంగా రాజభాషని సంస్కృతం చేస్తాడు అధికార భాషగా. దాంతోపాటు ఫస్ట్ టైం సంస్కృతంలో శాసనం కూడా ముద్రిస్తారండి. ఆ శాసనం పేరు గుమ్మడి గుర్రు అనే శాసనాన్ని ఈయన ముద్రించడం జరిగింది, వేయించడం జరిగింది. సో అది మొట్టమొదటి సంస్కృత శాసనం, సంస్కృతంలో ముద్రించిన మొట్టమొదటి శాసనం తెలంగాణ చరిత్రలో. ఓకేనా? మొత్తం భారతదేశ చరిత్రలో అయితే రుద్రదముడు వేయించిన జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ మొట్టమొదటి సంస్కృత శాసనం అని గుర్తుంచుకోండి. తెలంగాణ చరిత్రలో అయితే యహుబుల శ్రీశాంతములో వేయించాడు ఏ శాసనం? గుమ్మడి గుర్రు శాసనం, మొట్టమొదటి సంస్కృత శాసనం. దాంతోపాటు శాసనాల్లో తేదీలను సంవత్సరాలను ముద్రించడం కూడా ఈ యహుబుల శ్రీశాంతములే స్టార్ట్ చేశాడండి. తేదీలను సంవత్సరాలను ముద్రించడం, శాసనాల మీద తేదీలను సంవత్సరాలను ముద్రించడం యహుబుల శ్రీశాంతముల నుంచే స్టార్ట్ అయింది, ఇక్ష్వాకు వంశం నుంచే స్టార్ట్ అయింది అని మీరు గమనించాలి. ఓకేనా? దాంతోపాటు ఈయన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని కూడా కడతారండి. ఇక్ష్వాకు పీరియడ్లోనే మన తెలంగాణ చరిత్రలో మొట్టమొదటి హిందూ దేవాలయ నిర్మాణం జరిగింది. ఆ దేవాలయం పేరు పుష్పభద్రస్వామి దేవాలయం. సో పుష్పభద్రస్వామి దేవాలయం మీరు గమనించాలి. ఓకేనా? సో ఈయన టైం పీరియడ్ గుర్తుంచుకోండి. ఈ యహుబుల శ్రీశాంతములలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాకృత భాషను చేంజ్ సంస్కృతం తీసుకొచ్చాడు. ఆ సంస్కృతంలో మొట్టమొదటి తెలంగాణ చరిత్రలో సంస్కృత శాసనం గుమ్మడి గుర్రు అనే శాసనం ముద్రించడం జరిగింది. దాంతోపాటు శాసనాల్లో మొదటిసారిగా తేదీలను ముద్రించడం, సంవత్సరాలను ముద్రించడం అనేది ఈయన దగ్గర నుంచి స్టార్ట్ అయిందని గమనించాలి. దాంతోపాటు తాతల పేర్లను మనమల్లో పెట్టుకోవడం కూడా ఎక్కడి నుంచే స్టార్ట్ అయిందని మీరు గమనించాలి. దాంతోపాటు మొట్టమొదటి హిందూ దేవాలయం ఈయన నిర్మించాడని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఈ యహుబుల శ్రీశాంతముల తర్వాత రాజు అయింది రుద్రపురుష దత్తుడు అండి. యహుబుల శ్రీశాంతముల తర్వాత రుద్రపురుష దత్తుడు రాజు అవుతాడు. సో ఈయన మన 4th కింగ్, లాస్ట్ కింగ్. ఇంకా రుద్రపురుష దత్తుడు. ఓకేనా? సో ఇక్ష్వాకు వంశంలోనే లాస్ట్ వాడు రుద్రపురుష దత్తుడు. ఈ రుద్రపురుష దత్తుడు పీరియడ్లో ఈ పల్లవ వంశం రాజు, ప్రాచీన పల్లవులు అండి వీళ్ళు. ప్రాచీన పల్లవులు ఎవరు? ప్రాచీన పల్లవులు సింహవర్మ. ఎవరండి రాజు? సింహవర్మ. ఈయన మీదకి రుద్రపురుష దత్తుడి మీదకి అటాక్ చేసి ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని అంతమొందించడం అనేది జరిగింది. సో ఈ మ్యాటర్ గురించి, ఇక్ష్వాకు వంశం అంతం గురించి తెలిపే శాసనం ఏది అంటే మంచికల్లు శాసనం. ఏ శాసనం? మంచికల్లు. ఇంకొకటి మైదవోలు. ఈ 2 శాసనాలు గుర్తుంచుకోండి. ఇక్ష్వాకు వంశం అంతం గురించి తెలిపే శాసనం మంచికల్లు, మైదవోలు శాసనాలు అని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్. ఇట్లా వీళ్ళ యొక్క వంశం అంతమైపోయిందండి. పల్లవ రాజు నరసింహవర్మ వీళ్ళ మీద అటాక్ చేసి ఈ ఇక్ష్వాకు వంశాన్ని అంతమందించడం జరిగింది. సో దీని తర్వాత మనకి వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ యాజ్ టీజ్గా కొంచెం లిటిల్ డిఫరెన్సెస్తో ఈ శాతవాహనుల యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫాలో అవ్వడం జరిగిందండి. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. సో దాన్నే చదువుకోండి. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని ఇంపార్టెంట్ ఏంటి అంటే వీళ్ళు
మన విలేజ్లో 5 విలేజెస్ని కలిపి అడ్మినిస్ట్రేషన్లో 5 విలేజెస్ని కలిపి పంచక 5 విలేజెస్ని కలిపి పంచక అని ఫామ్ చేశారండి. 5 విలేజెస్లో 5 విలేజెస్ని కలిపి ఒక 5 విలేజెస్ని గ్రూప్ చేసి దానిని పంచక అని పెట్టి దానికి ఒక హెడ్గా తలవారి, పంచక హెడ్ ఎవరండి? తల్వారి నియమించడం జరిగింది. మనం శాతవాహనులు చూసినట్లయితే గ్రామానికి హెడ్ గ్రామిక, అలాంటి కొన్ని గ్రామాలను కలిపి గుల్మి అని ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ గుల్మీకి హెడ్ గుల్మిక అని ఉండేవాళ్ళు. సో ఇక్కడ కొన్ని గ్రామాలను కలిపి పంచక అని ఏర్పాటు చేశారండి, పంచక. సో ఆ పంచకకి అధిపతి తల్వారి అని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇది వీళ్ళ యొక్క ఈ ఇక్షాకుల యొక్క ఇంపార్టెన్స్. మీరు దీంట్లో మనం వీళ్ళ యొక్క ఫ్యాక్ట్ షీట్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ షీట్ కొంచెం ఇంపార్టెంట్ వీళ్ళది. సో వీళ్ళ యొక్క ఫౌండర్ ఎవరండి? వశిష్ఠపుత్ర శ్రీశాంతముల. సో వీళ్ళ యొక్క ఎంబ్లం, అధికార చిహ్నం, వీళ్ళ యొక్క అధికార చిహ్నం. సో వీళ్ళ యొక్క అధికార చిహ్నం చూసినట్లయితే వీళ్ళ అధికార చిహ్నం సింహం అండి. వీళ్ళ అధికార చిహ్నం లయన్. ఓకేనా? వీళ్ళ యొక్క అధికార భాష ప్రాకృతం. వీళ్ళ యొక్క అధికార భాష అంటే ప్రాకృతం. దాంతోపాటు వీళ్ళ యొక్క వీళ్ళ మతం వచ్చేసి వైదికం అండి. వీళ్ళ యొక్క మతం వైదిక మతం. దాంతోపాటు ఈ ఇక్షాకుల యొక్క రాజధాని క్యాపిటల్ వచ్చేసి విజయపురి. ఇక్షాకుల యొక్క రాజధాని విజయపురి. ఓకే. సో ఇది ఇక్ష్వాకు వంశంలో మొదటి శ్రీశాంతములుడు, గ్రేటెస్ట్ కింగ్ వీరపురుషదత్తుడు, లాస్ట్ వాడు రుద్ర పురుషదత్తుడు. సో మీరు ఓవరాల్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒకటి వీళ్ళ పీరియడ్లో. సో ఈ మేనత్త కూతురు వివాహం అనే సాంప్రదాయం ఎక్కడి నుంచి స్టార్ట్ అని గుర్తుంచుకోండి. తేదీలు ముద్రించడం, శాసనాలు తేదీలు ముద్రించడం అనేది వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దాంతోపాటు ఫస్ట్ హిందూ టెంపుల్ కూడా వీళ్ళ పీరియడ్లోనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో వీళ్ళు మళ్ళీ చెప్పాను, వీళ్ళే నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్లో మేము ఇక్ష్వాకు వంశం, శ్రీరాముడు వంశానికి చెందిన వాళ్ళమని వాళ్ళే మెన్షన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు బుద్ధుడి యొక్క శాక్య వంశానికి చెందిన వాళ్ళమని కూడా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇది మీరు గమనించాలి. సో ఇది ఇక్ష్వాకుల యొక్క చరిత్ర. నెక్స్ట్ క్లాస్లో విష్ణుకుని గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ.